ఓం నమో వెంకటేశాయ నమః. హలో అండి, అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం వెలిసినటువంటి తిరుమలలో అనునిత్యం కూడా ఏదో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు కూడా ఆయనకి వెంకటేశ్వర స్వామికి ఏదో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అయితే వాటిల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉత్సవాల్ని విశేషంగా నిర్వహించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు తిరుమల ఇంకొక ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక ఉత్సవానికి త్వరలో జరగబోతున్నాయన్నమాట. అవేంటి అంటే సాలకట్ల తెప్పోత్సవాలు అనమాట. ఈ సంవత్సరం స్వామివారికి నిర్వహిస్తూ ఉంటారు. ఈ 2026 సంవత్సరంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయంటే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2 వరకు తిరుమలలో ఉన్నటువంటి పుష్కరిణిలో ఈ 5 రోజుల పాటు ఈ సాలకట్ల తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయండి. అసలు చూడ్డానికి 2 కళ్ళు కూడా మనకి సరిపోవన్నమాట. విద్యుత్ దీపాలతో అలంకరించినటువంటి తెప్ప మీద ఈ మలయప్ప స్వామి ఉభయ నాంచారులతోటి విహరిస్తూ ఉంటాడనమాట. ఇవి 5 రోజులు జరుగుతాయన్నమాట. మొదటి రోజు ఏమంటే శ్రీరాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సహితంగా ఆ తెప్పోత్సవం నిర్వహిస్తారనమాట. రెండవ రోజు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవితో కలిసి ఆ తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారనమాట. మిగతా 3 రోజులు మాత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారితో కలిపి ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తారనమాట. అయితే ఈ ఉత్సవాలు నిర్వహించేటప్పుడు కూడా దీనికి ఈ చుట్లు ఉంటాయి కదండి, ప్రదర్శనలు తిరుగుతూ అంటే చుట్టూగా తిరుగుతూ ఉంటారు అన్నమాట. తెప్పని తిప్పుతూ ఉంటారు కదా. కాబట్టి మొదటి 3 రోజులు కూడా 3 చుట్లు తిప్పుతారనమాట. అంటే 3 రౌండ్లు వేస్తారనమాట. 4వ రోజు మాత్రం ఆ 4 రౌండ్లు వేస్తారు. చివరి రోజు మాత్రం 5 చుట్లు వేస్తారనమాట. 5 చుట్లు తిరుగుతూ స్వామి భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటాడనమాట. ఈ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే చెప్పాను కదా, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు అనమాట. తొలి 3 రోజులు ఏమంటే తొలి 2 రోజులు ఈ స్వామి శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయుడు, సీత, లక్ష్మణ సమేతంగా దర్శనమిస్తారు. రెండవ రోజు కృష్ణస్వామి రుక్మిణి సమేతంగా దర్శనమిస్తారు. మిగతా 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు పుష్కరిణిలో తెప్పల మీద విహరిస్తారనమాట. మొదటి 3 రోజులు ఏమంటే 3 చుట్లు, 4వ రోజు 5 చుట్లు అనమాట. చివరి రోజు అయినటువంటి 5వ రోజు మాత్రం 7 చుట్లు ఈ తెప్ప మీద తిరుగుతూ ఉంటారనమాట స్వామివారు. అయితే ఇప్పుడు ఈ తెప్పోత్సవాలు జరిగే సమయంలో పుష్కరిణి యొక్క పరిసర ప్రాంతాలని ఆ తెప్పలు నిర్వహించేటువంటి దాన్ని కూడా ఆ తెప్పల్ని కూడా విద్యుత్ దీపాలతోటి చాలా సర్వాంగ సుందరంగా అలంకరిస్తారండి. ఆ నీటిలో స్వామివారి ప్రతిబింబం చూడడం అసలు భక్తులందరినీ కూడా కనువిందు చేస్తుందన్నమాట. భక్తులందరికీ కూడా ఇంకా ఈ తెప్పోత్సవాల సందర్భంగా ఈ ఫిబ్రవరి 26, 27 తేదీన సహస్ర దీపాలంకరణ సేవని, అదేవిధంగా ఫిబ్రవరి 28, మార్చి 2 వరకు కూడా ఈ ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవలను కూడా రద్దు చేశారనమాట తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. ఈ ఉత్సవాలు నిర్వహించేదానికి ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పుష్కరిణి అంతా కూడా ఒక వారం రోజులు భక్తులకు ఎవరికి కూడా ప్రవేశం కల్పించరండి. పుష్కరిణి అంతా కూడా క్లీన్ చేసి తర్వాత ఈ స్వామివారి ఉత్సవాలకు ఆ తెప్పని ట్రయల్ రన్ నిర్వహిస్తారనమాట మొదట. ఆ తర్వాతనే ఈ ఉత్సవాల్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా చాలా విశేషమైనటువంటి భక్తులందరూ వస్తారు కాబట్టి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విశేషంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా చూడండి, ఈ భక్తుల రద్దీ వల్ల ఏదైనా పొరపాట్లు జరుగుతాయో అని చెప్పి గజ ఈతగాళ్ళని, ఈ బారికేట్లతోటి కఠినమైనటువంటి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారనమాట. కానీ ఆ స్వామివారికి జరిగే ఈ తెప్పోత్సవాల్ని చూడడానికి మనకి అసలు చూడాలే కానీ అండి, దాని గురించి వర్ణించడం మన మానవ మాతృలకు ఎవరికి కూడా సాధ్యం కాదనమాట. అసలు వైకుంఠంలో ఉన్నామా, కలియుగ వైకుంఠమే కదా అది. కాబట్టి మనం నిజంగానే వైకుంఠంలో ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఆ తిరుమలకి వెళ్తే మనందరికీ కూడా వైకుంఠంలో ఉన్నట్లుగానే అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తెప్పోత్సవాలకి ముందుగానే టిక్కెట్లను కూడా రిలీజ్ చేస్తారండి. ఆ టిక్కెట్లు రిలీజ్ చేసినప్పుడు అందరూ కూడా టిక్కెట్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ తెప్పోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించడం జరుగుతుంది. ఒకవేళ కుదరనటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చేసుకున్నటువంటి అదృష్టమో లేదా మన పూర్వ పుణ్యమో కానీ ఈ ఎస్విబిసి మాధ్యమం ద్వారా మనం అక్కడ జరిగేటటువంటి ఆ తెప్పోత్సవాల్ని అనేక విశేష ఉత్సవాలన్నింటినీ కూడా
మనం ప్రత్యక్షంగా మన ఇంట్లో కూర్చొని దర్శించడం జరుగుతుందండి. ఇది కూడా మనకి ఒక మహద్భాగ్యంగా నేనైతే భావిస్తానండి. ఎందుకంటే మీరు కూడా అలాగే భావిస్తారని అనుకుంటున్నాను. అది కూడా ఒక అదృష్టం గదండీ! చాలా చక్కగా దగ్గర నుంచి అక్కడికి పోతే కూడా మనం దగ్గర నుంచి స్వామివారిని చూడగలము, చూడలేమో గానీ, మన ఇంట్లో కూర్చొని చాలా అద్భుతంగా అసలు మనం ఆ భక్తి పారవస్యంతోటి తేలియాడుతూ ఆ స్వామిని కనులారా మనం దర్శించొచ్చండి. కాబట్టి మనందరం కూడా ఈ తెప్పోత్సవాలకి వెళ్ళలేకపోయినా గూడా ఈ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు జరిగేటువంటి తెప్పోత్సవాల్ని ఎస్‌విబిసి మాధ్యమం ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి ఆ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి మనందరం గూడా తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఇది తెప్పోత్సవాల యొక్క విశిష్టత.